ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దళపతి చెప్పు, ఎందుకు చేసావి పని? ఆధారం లేకుండా నేరాన్ని నా మీదకి ఆపాదించడానికి చూడకూడదురా. ఇంకా ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? చెప్పు. ఛ! ఇలాంటి వాడిని చేయి చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీకు శిక్ష పడాల్సిన స్థాయి వేరు. ఆయన అడుగుతున్నారు కదా రుద్ర, ఆధారాలు లేకుండా ఎలా నిలదీస్తావు, ఎలా నిందలు వేస్తావు? నింద కాదు, నిజం. అమ్మా, ఏ మనిషి అయితే ఛాయగా వచ్చి నీకు మాయ అన్నపూర్ణమ్మ కూతురని బలంగా చెప్పిందో ఆ ఛాయతో ఈ దళపతి 100 సార్లు మాట్లాడాడు. చెప్పు దళపతి, ఎందుకు మాట్లాడావు? మమ్మల్ని ఏం చేయాలని ఈ కుట్రంతా పన్నావు? లేదు కాదు అని చెప్పడానికి నీకు అవకాశం లేదు దళపతి. ఎందుకంటే నీ కాల్ డేటా మొత్తం నా దగ్గరుంది. దళపతి, ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నోరు విప్పడం లేదు అంటే ఏదో తప్పు చేసినట్టే కదా? అవునమ్మా, వీడు జైలు నుంచి వచ్చిందే మన జీవితాల్ని అల్లకల్లోలం చేయడానికి. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మాయని మన జీవితంలోకి తీసుకొచ్చాడు. తన ద్వారా మన జీవితాల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. దళపతి, అన్నపూర్ణమ్మ కూతురి స్థానంలో మాయని తీసుకొచ్చావు అంటే నిజమైన అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో నీకు తెలిసే ఉండాలి. ఎవరది? చెప్పు దళపతి, అన్నపూర్ణమ్మ అసలు కూతురెవరు? తనెక్కడుంది? తన్ని నేను చూడాలి, కలవాలి. చెప్పు దళపతి. అసలైన అన్నపూర్ణమ్మ కూతురు నీ పక్కనే ఉంది వదినా. అయినా నేనెందుకు చెప్తాను? ఈశ్వరే అన్నపూర్ణమ్మ కూతురని మీరు జీవితకాలం తెలుసుకోకుండా చేస్తాను. నేను జైలుకెళ్ళినా పర్వాలేదు, మిమ్మల్ని ఎప్పటికీ సంతోషంగా బతకనివ్వను. చెప్పు దళపతి, అన్నపూర్ణమ్మ కూతురెవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.